ఎఫ్ హబ్ వారి పియాన్ ద ఫ్లీ గచ్చిబౌలిలో డిసెంబర్ 15న రాహుల్ సిప్లిగంచే ఆస్కార్ రేంజ్ లైవ్ కాన్సర్ట్. ఫర్ బుకింగ్ కాంటాక్ట్. హలో అన్వర్ గారు. సో ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ ప్రీవియస్ వీడియోలో నరదృష్టిని ఏ విధంగా త్రూ లా ఆఫ్ అట్రాక్షన్ కనుక మనం రిమూవ్ చేసుకోగలిగితే ఇంట్లో ఎలాంటి ప్రాస్పెరిటీ అయినా సరే అలాగే ఉండిపోతుందని చెప్పడానికి ద బెస్ట్ వీడియో ఒకటి జరిగింది. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఇందాక మనం నరదృష్టి గురించి మాట్లాడామండి. అంటే దృష్టి బట్టి సృష్టి ఉంటుంది. సో దృష్టికి సృష్టికి మధ్యలో దిష్టి ఉంటుంది అనమాట. ఎస్. సో అయితే నేను చెప్పబోయే ఈ వీడియో వెరీ వెరీ పవర్ఫుల్. సింపుల్గా ఫాస్ట్గా మిలియనీర్ ఎలా అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఎవరికి కూడా అంత ఓపిక లేదు, అంత టైం లేదు. ఫాస్ట్గా డబ్బు సంపాదించాలి. అందుకే ఫాస్ట్ ట్రాక్ మిలియనీర్ అంటే చాలా మంచి మంచి వరల్డ్ టాప్ మోస్ట్ పుస్తకాలు ఉన్నాయి. చాలామంది ఏమనుకుంటారంటే డబ్బు ఈజీగా ఎక్స్పెక్ట్ చేయకూడదు, హార్డ్ వర్క్ చేయాలి అని అంటారు. కానీ ఇప్పుడు ఎలాన్ మస్క్ తీసుకోండి, వీళ్ళందరూ కూడా చాలా ఫాస్ట్గా గ్రో అయిన వాళ్ళే. వీళ్ళందరూ ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ మిలియనీర్ అవ్వాలనుకుంటారు. గుర్తుపెట్టుకుని ఫాస్ట్ ట్రాక్ మిలియనీర్. ఇలా మీరు కూడా ఫాస్ట్ ట్రాక్ మిలియనీర్ అవ్వాలనుకుంటే కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి, ఎస్ ఐ వాంట్ టు ఫాస్ట్ ట్రాక్ మిలియనీర్, ఎస్ ఐ వాంట్ ఫాస్ట్ ట్రాక్. అలాంటి వాళ్ళ కోసం నేను ఒక ఈరోజు తిప్పిస్తాను. ఇందాక నేను చాలామంది అబ్జర్వ్ చేస్తే బిజినెస్ పీపుల్, నేను ఎక్కువ ఫ్లైట్స్లో ట్రావెల్ చేసినప్పుడు బిజినెస్ పీపుల్ అందరూ ఏం చేస్తుంటారంటే ఏదో ల్యాప్టాప్ ఆర్ ట్యాబ్స్లో వాళ్ళ మీటింగ్స్ అని చెక్ చేసుకుంటూ ఉంటారు. అయితే నేను దీని మీద ఎక్కువ వర్క్ చేసిన తర్వాత నాకు ఒక అర్థమైంది, మిలియనీర్ అవ్వాలంటే నేను ఒక ట్యాబ్ ఇస్తున్నాను, ఈ ట్యాబ్ని ఫాలో అయితే మిలియనీర్ అయిపోతారండి. సింపుల్. ఏంటి సార్ ఫార్ములా? సో ఇది నేను చెప్పబోయే లా ఆఫ్ అట్రాక్షన్లో ఫాస్ట్ ట్రాక్ మిలియనీర్ అవ్వాలంటే ఇక్కడ కనిపిస్తున్న ట్యాబ్ని ఫాలో అవ్వాలండి. ట్యాబ్ ఇది నేను చాలా రీసెర్చ్ చేసి ఆల్మోస్ట్ నేను ఒక 2 వీక్స్ దీని మీద వర్క్ చేశాను. చాలా పుస్తకాలు చదివిన తర్వాత నేను కింద మీద మొత్తం రీసెర్చ్ చేసిన తర్వాత అర్థం, ట్యాబ్ ఉంటే మిలియనీర్ అయిపోతామా, ఎలా? సో అందరూ జాగ్రత్తగా ఉండండి. నేను మిలియనీర్ అవ్వడం కోసం మీకు ట్యాబ్ ఇస్తున్నాను. ఆ ట్యాబ్ ఏంటో చూద్దాం. అయితే ట్యాబ్ అంటే ఫస్ట్ థింక్ లైక్ ఎ మిలియనీర్. ఎప్పుడు కూడా మనం మిలియనీర్ లాగా థింక్ చేయాలండి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫర్ యాక్షన్ కూడా అలాగ ఉండాలి. లా ఆఫ్ అట్రాక్షన్లో చాలామంది మిస్ అయ్యేది ఏంటంటే మీరు ఇంట్లో కూర్చొని అది చేయండి ఇది చేయండి అని చెప్తున్నారు, బట్ వాళ్ళ ఇంటెన్షన్ అది కాదు, యాక్షన్ కూడా చేయాలండి. బట్ ఆ పాయింట్ చాలామంది మిస్ అయ్యి వాళ్ళ గురించి చాలా తప్పుగా అనుకుంటున్నారు. సో గుర్తుపెట్టుకుని లా ఆఫ్ అట్రాక్షన్లోనే యాక్షన్ ఉంది. ఈ యాక్షన్ ఏం చేయాలని నేను క్లాసెస్లో చెప్తాను, మళ్ళీ చెప్తానండి. సో ఇక్కడ మీరు చూస్తుంది ట్రైలర్ మాత్రమే. మీరు నా జూమ్ క్లాసెస్కి వచ్చిన తర్వాత, నా ఆన్లైన్ క్లాసెస్కి వచ్చిన తర్వాత ఎటువంటి యాక్షన్ చేస్తే ఫాస్ట్ ట్రాక్ మిలియనీర్ అవుతుందని చెప్తాను. సో థింక్ లైక్ ఎ మిలియనీర్, యాక్షన్ లైక్ ఎ మిలియనీర్. ఇక్కడ చాలా మంది దెబ్బ అయిపోతారండి. ఈ రెండు మిస్ మ్యాచ్ అయిపోతాయి. చాలా మంది ఇంట్లో కూర్చొని ఎస్ ఆమె మిలియనీర్ అవ్వాలంటారు. బయటకు వెళ్ళగానే ఏం చేస్తారంటే లీటర్ పెట్రోల్ 200, పెట్రోల్ 200 నా క్లాస్కి వచ్చిన తర్వాత మిలియనీర్ లాగా థింక్ చేయని అంటారు. ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్గా వెళ్ళే సెలూన్ కాకుండా వేరే సెలూన్కి వెళ్ళాం అనుకోండి. సో మీరు ఏదైనా ఒక కాస్ట్లీ సెలూన్కి వెళ్ళారు అనుకోండి, లగ్జరీ సెలూన్ వెళ్ళినప్పుడు అక్కడ వెంటనే హెయిర్ కట్ ఎంత అనగానే ఒక్కసారి లాన్ మిడిల్ ఇంత మూట్రా ఇదే దాంతో మనకు 2-3 పళ్ళు అయిపోతాయి అని అనుకునేసింది. అక్కడ చాలా మంది ఫెయిల్ అవుతారు అనమాట. యాక్షన్ కూడా మిలియనీర్ లాగా ఉండాలి. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత మిలియనీర్ యాక్షన్ అని ఒక ఉంటుందండి. మిలియనీర్ యాక్షన్ మ్యాప్ అంటారు దీన్ని, దాన్ని మళ్ళీ మ్యాప్ అంటారు. మిలియనీర్ యాక్షన్ ప్లాన్ అంటారు దాన్ని, మిలియనీర్ యాక్షన్ ప్లాన్. అది నేను క్లాసెస్లో చెప్తాను. ఫైనల్గా బీ ఫర్ బిలీవ్. ఎంత నమ్మితే అంత ఫాస్ట్గా డబ్బు సక్సెస్ అవుతాం ఫాస్ట్గా. సో మళ్ళీ చెప్తున్నానండి, మిలియనీర్ లాగా థింక్ చేయాలి, మిలియనీర్ లాగా యాక్షన్ కూడా ఉండాలి. అయితే ఇక్కడే చాలా మంది మిస్ అయిపోతుంటారు అనమాట. లా ఆఫ్ అట్రాక్షన్ చాలా మంది ఇంట్లో కూర్చుని అన్నీ చేస్తారు, స్క్రిప్టింగ్, చాంటింగ్, విజువలైజేషన్ అన్నీ చేస్తారు, అన్నీ బాగుంటుంది. బట్ వాళ్ళు బయటకు వచ్చేసరికి ఏం చేస్తారంటే కేజీ ఉల్లిపాయలకి లైన్లో నిల్చుంటారు, తోటకూర తక్కువకి ఇస్తావా బేరాలు ఆడుతుంటుంటారు అన్నమాట. సో నేను అందుకే చెప్తున్నానండి, ఈ ట్యాబ్ను ఫాలో అయితే మీ లైఫ్ బోర్గా ఉన్న లైఫ్ కూడా జోరుగా పరిగెడుతుందండి. బోర్గా ఉన్న లైఫ్ కూడా జోరుగా పరిగెడుతుంది. సో ఫైనల్గా మీరైతే యాక్షన్ చేస్తున్నారో దాన్ని మీరు బలంగా నమ్మగలగాలి. ఇంతకు ముందు కూడా చెప్పాను, నమ్మకాలు పెరిగితే అమ్మకాలు కూడా పెరుగుతాయి. ఈ 3 100% ఉండాలండి. థింక్ 100. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు మన ఎగ్జామ్ రాసేవాళ్ళం. 10th క్లాస్ 6 సబ్జెక్టులు రాసేవాళ్ళం. అన్ని సబ్జెక్టులు పాస్ అయితే 10th క్లాస్ పాస్ అయినట్ట, లేదనుకుంటే 5 సబ్జెక్టులు 100కు 100 వచ్చి మిగతా దాంట్లో మ్యాథ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ 20 మార్కులు వస్తే పాస్ అయినట్ట. 100కు 100 అన్నీ వచ్చేసాయి. ఇందులో ఫెయిల్ అయిపోతే 10th క్లాస్ ఫెయిల్ అయిపోయినట్టే. సో మీరు మిలియనీర్ లాగా థింక్ చేసేసి బిలీవ్ కూడా 100% యాక్షన్లో ఫెయిల్ అయిపోయారు అనుకోండి, ఫెయిల్ అయిపోయినట్టే. మిలియనీర్ టెస్ట్ ఫెయిల్ అయిపోయినట్టే. మిలియనీర్ టెస్ట్లో పాస్ అవ్వాలంటే ఈ ట్యాబ్లో పాస్ అవ్వాలి. తెలుగు ఇలా 3 సబ్జెక్టులు ఉంటాయండి. ఈ మిలియనీర్కి 3 సబ్జెక్టులు. ఈ 3 సబ్జెక్టులో 100కు 100 మార్కులు వస్తే మిలియనీర్ పక్క. సో అయితే నేను చెప్పబోయే ఇంకా ఏంటంటే ఫైనల్గా ప్రోగ్రెస్ ఎలా ఉండాలి. అసలు ప్రోగ్రెస్ అంటే ఏంటి, చాలా మంది జాగ్రత్త ఉండండి. నన్ను ఈ మధ్య బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన పుస్తకం, ఫ్లైట్స్లో ఎక్కువ నేను చదివిన పుస్తకం ఈ మధ్య కాలంలో అటామిక్ హ్యాబిట్స్. ఈ మధ్య అదే పుస్తకాన్ని నేను ల్యాప్టాప్లో పట్టుకుని కింద అటు నుంచి ఇటు వైజాగ్ టు హైదరాబాద్ ఆ పుస్తకాన్ని తిరుగుతున్నాను, చుట్టూ తిప్పుతున్నాను. అయితే నాకు బాగా ఈ మధ్య కాలంలో నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసిన పుస్తకం అటామిక్ హ్యాబిట్స్.
అసలు ఎంత అద్భుతమైన పుస్తకం అంటే ఇది. ఎలాన్ మాస్క్ ఇలాంటి వాళ్ళందరూ కూడా దీన్ని వాళ్ళే చెప్పారండి ఓపెన్గా, ఈ బుక్ నాకు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఇచ్చిందని. ఓ అవునా, ఏంటని నేను ఆ పుస్తకం చేద్దాను. సో ఏంటి అటామిక్ హ్యాబిట్స్ చెప్పిన ఒక పవర్ఫుల్ కాన్సెప్ట్ చెప్తాను ఇక్కడ నుంచి. ఏంటనంటే ఒక ఐస్ క్యూబ్ని అందరూ ఊహించుకోండి. ఒక ఐస్ క్యూబ్ నేను చదివినప్పుడు ఆశ్చర్యపోయానండి, చాలా ఆశ్చర్యపోయాను. ఐస్ క్యూబ్లో ఎంత ఉందా మ్యాటర్ అని. జాగ్రత్తగా ఉంది. చాలామంది మీరు అనుకో సక్సెస్ ఇంకా రావట్లేదు, అనుకున్న సక్సెస్ రావట్లేదు. ఈ ఐస్ క్యూబ్ స్టోరీ వింటే మీకు అర్థమైపోతుంది. ఈ ఒక ఐస్ క్యూబ్ని ఒక మామూలుగా టేబుల్ మీద పెట్టేస్తే 26 degrees దగ్గర మెల్ట్ అవ్వదు. టెంపరేచర్ ఇంకొంచెం పెంచాం 27కి, మెల్ట్ అవ్వదు. 28 ఇంకొంచెం టెంపరేచర్ పెంచాం, అస్సలు మెల్ట్ అవ్వదట. ఆ ఐస్ క్యూబ్ అలాగే ఉంటుందండి టేబుల్ మీద. అయితే అంటే ఒకే టెంపరేచర్లో ఉంది, అందుకే కదా మనం ఐస్ జనరల్గా ఫ్రిడ్జ్లో పెడితే అలాగే ఉంటుంది. అయితే దీన్ని కానీ పొరపాటున మనం కానీ మామూలుగా 30, 31 జాగ్రత్త 26 లే, 27 లే, 28 లేదు, 29, 30, 31 degrees ఒక్కొక్క టెంపరేచర్ పెంచిన ఐస్లో ఏ మాత్రం మార్పు రాదండి. ఎప్పుడు ఎగ్జాక్ట్గా ఐస్ మెల్ట్ అవ్వడం మొదలు పెడుతుంది అంటే 32 degrees దగ్గర, 32 degrees, 31.5 degrees దగ్గర కూడా ఐస్ మెల్ట్ అవ్వదు. సో అయితే సార్ ఈ స్టోరీ మాకెందుకు చెప్తున్నారు మిలియనర్ అవ్వడానికంటే, మీరు గుర్తుపెట్టుకోండి, ఒక్కోసారి మీరు చేసే యాక్షన్ 31.5 degrees మిడిల్ క్లాస్, 32 degrees మిలియనర్ మెల్టింగ్ పాయింట్ అనమాట. ఆ మెల్టింగ్ పాయింట్ వచ్చిన దాకా వెయిట్ చేయాలి. చాలా మంది ఏం చేస్తారంటే అక్కడ దాకా వస్తుంది వచ్చి అంటే వాటర్ కూడా బాయిల్ అయ్యేది 100 degrees దగ్గర. ఇప్పుడు మన ఐస్ గురించి మాట్లాడడం, వాటర్ స్టవ్ మీద పెట్టి 99 degrees దగ్గర కూడా బాయిల్ అవ్వదు. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 1 temperature మేక్స్ ఎ డిఫరెన్స్. ఇదే అటామిక్ హ్యాబిట్స్ చెప్పేది అనమాట. చాలామంది పెద్ద యాక్షన్ చేస్తే పెద్ద రిజల్ట్స్ వచ్చేస్తాయి అనుకుంటారు, కానీ చిన్న యాక్షన్స్ వాళ్ళు కూడా పెద్ద రిజల్ట్స్ వస్తాయని ఈ బుక్లో క్లియర్గా చెప్తున్నారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ పుస్తకంలో క్లియర్గా ఏం చెప్పాడంటే, ఒక పెద్ద బండరాయిని ఒక అతను పగలగొడుతున్నాడు ఒక పెద్ద శిల్పం చేయడానికి. కొడతాడు, ఫస్ట్ దెబ్బ కొడతాడు. అతను తెలుసు ఫస్ట్ దెబ్బలోనే అదేం పగిలిపోదు అని. పేషెన్సీ ఉండాలి. మిలియనీర్ అవ్వాలంటే పేషెన్సీ ఉండాలి. ఈ ట్యాబ్ని ఫాలో అవ్వాలి. ఆ ట్యాబ్లో కూడా మళ్ళీ దాంట్లో ఉందా, దీంట్లో 100 మార్కులు. మళ్ళీ 10th క్లాస్లో ఒకటి ఫెయిల్ అయిపోతే ఫెయిల్ అయిపోయినంటే. సో ఇక్కడ ఏం చేయాలంటే, మీ అందరూ ఏదైతే యాక్షన్ చేస్తున్నారో మీరు ఆ పుస్తకం ఎంత అద్భుతంగా చెప్పారంటే, మీరు ఎప్పుడైతే డిసప్పాయింట్ అవుతారో, అపాయింట్మెంట్స్కి వెళ్ళాలంటే ఈ స్టోరీ గుర్తించుకోవాలి. నేను ఇప్పుడు పెద్ద బండరాయిని పగలగొడుతున్నాను అంటే మీకు ఇంకా రిజల్ట్ రాలే, అప్పుడు మీరు ఏమనుకోవాలి, నేను పెద్ద బండరాయిని పగలగొడుతున్నా, ఇంకా ప్రాసెస్లో ఉన్నా. సో అందుకు గుర్తుపెట్టుకుని లైఫ్లో ఎప్పుడూ కూడా మనకి ఇంప్రూవ్మెంట్ మీద కాదు మెయిన్గా మనం ఫోకస్ పెట్టాల్సిందంటే, మన మీద మనం ఫోకస్ పెట్టాలి. అంటే వేరే వాళ్ళ ఇంప్రూవ్మెంట్ మీద కాదు మనం ఫోకస్ పెట్టాల్సింది. అంటే నా ఇంప్రూవ్మెంట్ మీద. అందుకే ఇంప్రూవ్మెంట్ అందులో ఉందండి. వేరే వాళ్ళు ఇంప్రూవ్ అయిపోతున్నారు కాదు, మనం ఎంత ఇంప్రూవ్ అవుతున్నాం. డిసప్పాయింట్ అయినప్పుడు అందరూ గుర్తించుకోవాల్సిన స్టోరీ ఇది. స్టోరీ నేను ఇంకా పెద్ద బండరాయి 2025లో మనందరం ఇప్పుడు పెద్ద బండరాయిని పగలగొట్టాలి. సో ఆ ప్రాసెస్లో ఉన్నామండి. ఇంకా ఇక్కడ తీసుకుంటే ఐస్ క్యూబ్ నాట్ మెల్టింగ్, ఈ టెంపరేచర్ దగ్గర మెల్ట్ అవ్వదు. మనకు తెలుసు కార్బన్ కూడా, మనకి బొగ్గు కూడా బాగా కిందకి వెళ్ళి బాగా చేస్తేనే, కొన్ని సెల్సియస్ డిగ్రీస్ దగ్గర చేస్తేనే అది వజ్రంలాగా మారుతుంది. అందుకే మనం ఏమంటే అబ్దుల్ కలాం గారు ఒక మాట అంటారు, మీ అందరూ కూడా సూర్యుడిలాగా మనకి ప్రకాశించాలంటే సూర్యుడిలాగా మంటను తట్టుకునే శక్తి కూడా ఉండాలి మనకి. సూర్యుడిలాగా బగబగ మనకి సూర్యుడు చూడరు ఎంత అందంగా ఉన్నాడో, అంత తెల్లవారు 6 గంటలకు 7 గంటలకు చాలా బాగుంటుంది సూర్యుడు. కానీ సూర్యుడిలాగా మనం ప్రకాశించాలంటే సూర్యుడిలాగా మంటను తట్టుకునే శక్తిని కూడా మనకు ఉంటేనే మనం గెలుస్తామండి. సో అందువల్ల మీరు లైఫ్లో డిసప్పాయింట్ అయినప్పుడు సూర్యుని గుర్తించుకోండి, ఈ పెద్ద బండరాయిని గుర్తించుకోండి, ఐస్ని గుర్తించుకోండి. అంటే ఐస్ కూడా మనకు పాఠాలు నేర్పిస్తుంది. అందుకే నేను ఎప్పుడు చెప్తాను అనమాట, పైకి మాత్రం మంచు పర్వతాలా ఉండాలి, లోన మాత్రం అగ్ని పర్వతంలాగా ఉండాలి, అప్పుడే జీవితంలో గెలుస్తామండి. సో అండ్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, సో యాక్షన్ హ్యాపెన్స్. మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. నా యాక్షన్ 26 degreesలో ఉందా, 29 degreesలో ఉందా, 31లో ఉందా, 32కి వచ్చానా లేదా, ఎలా తెలుస్తుంది? రిజల్ట్ వచ్చిందా 32 degreesకి వచ్చినట్టే. సో ఆ విధంగా అనమాట. సో ఈ విధంగా మన పేషెన్సీని చెక్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. పేషెన్సీ లేకపోతే పేషెంట్ అయిపోతామండి. మళ్ళీ చెప్తాను, పేషెన్సీ లేకపోతే పేషెంట్ అయిపోతాం గ్యారంటీగా. సో జీవితంలో గెలవాలంటే పేషెన్సీ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఒక డాక్టర్ మనకి ఎలా అయితే ఒక జబ్బుని మనకి పర్యవేక్షిస్తుంటారో, జబ్బు క్లియర్ అవ్వాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. డబ్బు కావాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలండి. ఇక్కడ జబ్బు, ఇక్కడ డబ్బు, అక్కడ జబ్బుకి డాక్టర్, ఇక్కడ డబ్బుకి లా ఆఫ్ అట్రాక్షన్. చూసారు కదండి. మీరు కూడా మిలియనర్ అవ్వాలంటే, ఫాస్ట్ ట్రాక్ మిలియనర్ అవ్వాలంటే ఈ ట్యాబ్ని ఫాలో అవ్వండి. మీరు కూడా కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐ విల్ ఫాలో దిస్ మిలియనియర్ ట్యాబ్ అని కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, మనకు అన్ని దాంట్లో మార్కులు వస్తేనే 10th క్లాస్ ఎలా అయితే పాస్ అవుతామో, ఈ ట్యాబ్లో మీకు థింక్లో, యాక్షన్లో, బిలీవ్లో కూడా 100% మార్కులు తెచ్చుకుంటే సక్సెస్ అవుతారు. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐ విల్ ఫాలో మిలియనియర్ ట్యాబ్. లేదనుకుంటే
ఐ విల్ ఫాలో మిలియనర్ ట్యాబ్ అని మీరు కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఖచ్చితంగా ఈ ట్యాబ్ని కానీ మీరు తీసుకోగలిగితే యూనివర్స్ ఆటోమేటిక్ డబ్బు ఇస్తుంది. ఫెంటాస్టిక్ అండ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎప్పుడు క్లాస్ ఉండే అవకాశం ఉంటుంది సార్? ఇప్పుడు ఎస్, ఈసారి జరగబోయే బ్యాచ్ కూడా ప్రాస్పరిటీ బ్యాచ్ అండి. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే జరిగే బ్యాచ్ ప్రాస్పరిటీ బ్యాచ్. అయితే ఈ బ్యాచ్లో ఏం చేస్తామంటే చాలా మంది ఎందుకు రావాలి అని అనుకుంటే గుర్తుపెట్టుకోండి, అప్పులు ఇంకా పెరిగిపోతున్నాయి. క్రెడిట్ కార్డ్ కొంతమంది ఏం చేస్తారంటే అప్పు తీర్చడానికి ఇంకొద్దరు అప్పు చేస్తారు, మళ్ళీ అప్పు పెరిగిపోతుంటుంది. సో ఆ అప్పులు పెరిగిపోతున్నాయి, క్రెడిట్ కార్డులు ఇంకా పెరిగిపోతున్నాయి, రావాల్సిన డబ్బు రావట్లేదు అంటే ఇంట్లో ఏం సార్ ఏమి జరగట్లేదు అంటే కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మంచికి వెళ్తే చెడు ఎదురవుతుంది, మంచికి వెళ్తే చెడు ఎదురవుతుంది అనమాట. ఇలాంటి నెగిటివ్ ఎనర్జీస్ని తీసేసి కొత్త న్యూ ఇయర్లో కొత్త ఎనర్జీతో అడుగు పెట్టాలంటే ఈ ప్రాస్పరిటీ బ్యాచ్లో ఆ నెగిటివ్ ఎనర్జీస్ అన్ని క్లీన్ చేసేసి న్యూ ఇయర్లకి కొత్తగా అడుగు పెట్టాలంటే ఈసారి ప్రాస్పరిటీ బ్యాచ్ డిసెంబర్ 15వ తారీఖున జరగబోతుందండి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. చాలామంది అడుగుతున్నారు ఎక్కడ అంటే మళ్ళీ చెప్తున్నాను, ప్రపంచంలో మీరు ఎక్కడున్నా కూడా ఆన్లైన్లో అటెండ్ అవ్వచ్చు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే జరిగే బ్యాచ్ ప్రాస్పరిటీ బ్యాచ్. ప్రాస్పరిటీ బ్యాచ్లో నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా పోయి పాజిటివ్ ఎనర్జీ ఎలా తెచ్చుకోవాలి, 2025లో గొప్ప పాజిటివ్ ఎనర్జీతో ఎలా అడుగు పెట్టాలని చెప్తానండి. అయితే సో ఈసారి జరగబోయే ప్రాస్పరిటీ బ్యాచ్లు ఏంటంటే ఉద్యోగం ప్రాబ్లమ్స్ ఉందా, ఇంట్లో రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉందా, వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లమ్స్ ఉందా. చాలామంది వైఫ్ అంటే మా హస్బెండ్ నా మాట అనట్లేదు, ఇలా రకరకాల ఇంట్లో అప్పులు చేసేస్తున్నారు, చెప్పకుండా అప్పులు చేస్తున్నారు, ఇలా రకరకాల మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఉద్యోగ సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నా కూడా దాన్ని హీల్ చేసుకోవచ్చండి. అయితే ఇక్కడ మెయిన్గా ఏంటంటే చాలామంది సార్ మాకు ఇంట్లో ఏం జరగట్లేదు, ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి, ఇలా ఇంట్లోని ఒంట్లో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా క్లీన్ చేసుకోవచ్చండి. 2025 గొప్ప సక్సెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మనం ఈ ఎనర్జీస్ని క్లీన్ చేసుకుని ముందుకెళ్ళాలండి. ఇదే ఎనర్జీతో ముందుకెళ్తే మాత్రం వర్కౌట్ అవుతుంది. డెఫినెట్గా అండి. చాలామంది ఏగర్గా వెయిట్ చేస్తున్నటువంటి బ్యాచ్ ఇది ప్రాస్పరిటీ బ్యాచ్. ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ, ఒంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ క్లియర్ అవ్వాలి అని అంటే కొంతమందికి నరదృష్టి వల్ల కూడా కలిసి రాదు. లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ మాత్రం ప్రతి ఇంట్లోనూ ఒక్కొక్క పాజిటివ్ అట్మాస్ఫియర్ని, ఒక మంచిని డెఫినెట్గా స్ప్రెడ్ చేస్తుందని చెప్పడంలో ఏమాత్రం డౌట్ లేదు. సో ప్రాస్పరిటీ బ్యాచ్ డిసెంబర్ 15th నుంచి ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ అండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.